నెల 13న చేలో నల్గొండ బహిరంగ సభ నిర్వహించి తీరుతామని మాజీ ఎమ్మెల్యే కంచెర్ల భూపాల్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ నాయకులు బీజేపీకి అమ్ముడుపోయి ఆంధ్ర పాలకుల చేతికి కృష్ణా నీటిని అప్పగించారని ఆరోపించారు. ఈ సభకు కృష్ణా పరివాహక ప్రాంత రైతులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని అంటున్న భూపాల్ రెడ్డితో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. కృష్ణానీటి ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ భారీ బహిరంగ సభకు సమాయత్తమవుతుంది. ఇక ఈ నేపథ్యంలో ఎన్నికల తర్వాత కేసీఆర్ మొదటిసారిగా భారీ బహిరంగ నల్గొండ జిల్లా కేంద్రం ఉద్యమాల నల్గొండ జిల్లా కేంద్రం నుంచి తొలి ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నారు. దీనికి సంబంధించి అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయిలో, గ్రామ స్థాయిలో కూడా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. మరొక పక్కన ప్రభుత్వం నుండి అనుమతి లేదని చెప్తున్నప్పుడు కూడా ఎన్ని అవాంతరాలు తమ ఖచ్చితంగా సభను నిర్వహించి తీరుతామని బీఆర్ఎస్ నేతలు మాత్రం చెబుతున్నారు. ప్రస్తుతం మనతో పాటు నల్గొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యుడు భూపాల్ రెడ్డి ఉన్నారు. అన్న, చెప్పండి, సభకు సంబంధించి నీటి ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ ఒక తొలి ఉద్యమాన్ని తెలంగాణ రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తర్వాత కేసీఆర్ తొలిసారిగా నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. దీన్ని ఎట్లా చూడొచ్చు? దీన్ని ఏ రకంగా సక్సెస్ చేయబోతున్నారు? ఇది అందరి బాధ్యత. ఎందుకంటే ఉమ్మడి నల్గొండ జిల్లా కానీ, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కానీ, ఉమ్మడి ఖమ్మం కానీ, మరి అదేవిధంగా రంగారెడ్డి హైదరాబాద్ కానీ, హైదరాబాద్ రంగారెడ్డికి తాగడానికి నీళ్లు, మరి అదేవిధంగా ఉమ్మడి నల్గొండ, రంగారెడ్డి, మన హైదరాబాదు, మరి అదేవిధంగా మహబూబ్నగర్, ఖమ్మం కానీ ఇటు తాగడానికి సాగునీరు, మరి కొన్ని లక్షల ఎకరాలు పారుగడు ఉన్నటువంటి ఈ కృష్ణా జలాలని మరి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొని మరి ఆ నీళ్ళని ఆంధ్ర పాలకుల చేతులకు పంపడానికి ప్రయత్నాలు సాగుతూ ఉన్నాయి. 10 సంవత్సరాలు తెలంగాణ తెచ్చుకున్న తర్వాత ఏ నీటి కోసమైతే, ఏ ఇబ్బందుల కోసమైతే తెలంగాణ తెచ్చుకున్నామో, మరి అదే తెలంగాణ గవర్నమెంట్ పోగానే మరి అటు కాంగ్రెస్ పార్టీ, అటు బీజేపీ పార్టీ రెండు కుమ్మక్కై మనకు ఉండాల్సినటువంటి కృష్ణా నీళ్ళని, హక్కులని కేఆర్ఎంబీ ఏదైతే ఉందో మరి మన హక్కులని పోడగొట్టడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ కుట్రలు పండింది. దాన్ని వెంటనే పసిగట్టినటువంటి కేసీఆర్ గారు వెంటనే మరి ఈ యొక్క కృష్ణా జలాల పరిరక్షణ కోసం మరి వెంటనే ఉద్యమాన్ని స్టార్ట్ చేసి మనం ఆపుకోకపోతే మనని ఈ రాష్ట్రం క్షమించదు. ఏ దానికోసమైతే కష్టపడ్డామో అదంతా కూడా నీటిలో పోసిన పన్నీరే అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా మరి రక్షించుకోవాలనే ఆలోచనతో రేపు 13వ తారీఖు నల్గొండ నుంచే భారీ బహిరంగ సభ స్టార్ట్ చేసి ఎవరు అడ్డొచ్చినా, ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఆ కృష్ణా జలాల పరిరక్షించుకోవడం, శ్రీశైలం కానీ, సాగర్ ప్రాజెక్టులు కానీ, దానితో పాటు 15 ప్రాజెక్టులు కానీ అవన్నీ కూడా రక్షించుకొని మన హక్కులని మనకే ఉంచుకోవడానికి ప్రయత్నం చేయడానికి కేసీఆర్ గారు ఉద్యమాన్ని ప్రారంభించిండు. మరి ఈ యొక్క కార్యక్రమానికి మరి ఉమ్మడి 5 జిల్లాలకు సంబంధించిన ఈ కృష్ణా నీళ్లు ఎవరైతే ఉపయోగించుకుంటుండ్రో వారందరూ కూడా రేపు జరిగే 13వ తారీఖు నాడు 3 నుంచి 4 గంటలకు జరిగే బహిరంగ సభలో భారీ ఎత్తున పాల్గొని మరి ఈ కృష్ణా జలాలను పరిరక్షించుకోవడం కోసం ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలని మీడియా ద్వారా, మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ప్రధానంగా చెప్పండి, ఇప్పటివరకు సభకు అనుమతి లేదు, లేకపోయినప్పుడు కూడా భారీ ఏర్పాట్లు చేస్తామని చెప్తున్న పరిస్థితి ఉంది. ఒకవేళ సభకు అనుమతి లభించకపోతే సభను ఏ రకంగా నిర్వహిస్తారు? ఖచ్చితంగా సభకు అనుమతులు ఇస్తారు. మరి అదేవిధంగా దాంట్లో ఇబ్బందులు లేవు. ఎస్పీ గారిని కూడా కలిసి మేము మరి అప్లై చేసుకున్నాము. దాని ప్రకారం వారు కూడా చెప్పారు, ఖచ్చితంగా మా యొక్క నిబంధనల ప్రకారం మేము ఇస్తాం, దాంట్లో ఇబ్బంది లేదు అని చెప్పడం జరిగింది. కావాలని రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా చేసినప్పుడు మేము కూడా ఆ సభ పెట్టేది ఖాయం. ఆ సభ ఈ ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి మహబూబ్నగర్, ఉమ్మడి ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాదులకు జీవన మరణ సమస్య, అటు తాగడానికి ఇటు సాగుకు రెండింటికి ఉపయోగపడే ప్రాజెక్టులు కాబట్టి మరి ప్రజల కడుపుని ఎండబెడతా అంటే ఎవరు ఊరుకునే పరిస్థితులు లేం.
కాబట్టి ఎట్టి పరిస్థితుల సభ జరిగేదే, ఎవరు అడ్డొచ్చినా ఆగేది లేదు. ఫైనల్ చెప్పండి, కేసీఆర్ గతంలో అధికారంలో ఉన్న నేపథ్యంలో కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించడానికి సంతకం చేసిన పరిస్థితి ఉంది. కావాలని చెప్పి బీఆర్ఎస్ నేతలు తమను విమర్శిస్తున్నారు, కాంగ్రెస్ నేతలు చెప్తున్న పరిస్థితి. దీన్ని ఎట్లా చూడొచ్చు? ఏడ సంతకం పెట్టిందో చూపిస్తే అయిపోతుంది కదా. ఎక్కడ కూడా సంతకం పెట్టలే. టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు ఎవరు కూడా ఆ ప్రాజెక్టు మీదకి రాలే. అధికారము ఎన్నికల కోడ్ పడి ఎన్నికల నోటిఫికేషన్ పడ్డదో, ఎన్నికల నోటిఫికేషన్లో ఎన్నికల్లో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కానీ ఎవరు కూడా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కానీ మరి సిఎస్ఓను కానీ అదేవిధంగా డీజీపీని కానీ పిలిచే అవకాశం ఉండదు ఎన్నికల కోడ్ కాబట్టి. ఆ అదును చూసి కేంద్ర ప్రభుత్వం కుట్రలతో కుతంత్రాలతో ఆ ప్రాజెక్టును గుంజుకోవడం కోసం సిఆర్పిని బలగాలని మరి ఆ ప్రాజెక్టు మీదకి పంపడం జరిగింది. తదనంతరం వెంటనే ప్రభుత్వం కోల్పోయినాం. మరి కోల్పోయిన తర్వాత 60 రోజులు అవుతుంది, 2 నెలలు అవుతూ ఉంది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందో ఒకసారి ఆలోచన చేయాలి. వెంటనే ఆ ప్రాజెక్టుని దాని మీద ఉన్నటువంటి బలగాలని తరిమి కొట్టి మన తెలంగాణ ప్రాజెక్టులు ఏవైతుందో అవి హ్యాండ్ ఓవర్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నువ్వు చేయాల్సిన పని చేయకుండా జరిగిపోయినటువంటి ప్రభుత్వం మీద విమర్శించడం అనేది ధర్మం కాదు. 10 సంవత్సరాలు తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు ఎక్కడ కూడా అవకాశం ఇవ్వలే కేంద్ర ప్రభుత్వానికి. ఎప్పుడైతే తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు అధికారం కోల్పోగానే వాళ్లకు అవకాశాన్ని తీసుకొని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. కాబట్టి వెంటనే కాంగ్రెస్ పార్టీ ఆ ప్రాజెక్టు మీద ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా తరిమి కొట్టి ఆ ప్రాజెక్టుని హ్యాండ్ ఓవర్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని మీ ద్వారా తెలియజేస్తున్నా. అది కాకపోతే ఉద్యమం పేరుతో ఖచ్చితంగా కాపాడుకొని కృష్ణా జలాలని పరిరక్షణ చేసుకొని మనకున్న ఈ తెలంగాణ హక్కులని కాపాడుకునే ప్రయత్నంలో కేసీఆర్ గారు ముందుకు సాగడం ఆయన. ఫైనల్ చెప్పండి, సభ ఏర్పాట్లు ఏ రకంగా జరగబోతున్నాయి, మొత్తంగా ఎంతమంది ప్రజలను సమీకరించే పరిస్థితి ఉంది? భారీ బహిరంగ సభ, ఎవరు ఊహించని రీతిలో భారీగా ఈ సభ జరగబోతుంది. దాని తగ్గట్టే మేము ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. అన్ని దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క సభకు రావడం జరుగుతుంది. తర్వాత ఉమ్మడి నల్గొండ నుంచి భారీ ఎత్తున రైతులు సమీకరించడం కూడా జరుగుతుంది, స్వచ్ఛందంగా రావడం కూడా జరుగుతుంది. కాబట్టి భారీ బహిరంగ సభ జరగబోతుంది కృష్ణా జలాల పరిరక్షణ కోసం. కృష్ణా జలాల పరిరక్షణ ధ్యేయంగా జరగబోతున్నటువంటి సభకు భారీ ఎత్తున కూడా ప్రజలు సమీకరించడానికి సభ ఏర్పాట్లు కూడా భారీ ఎత్తున చేస్తున్నామని, ప్రభుత్వం నుంచి అనుమతి లభించినా లభించకపోయినా ఖచ్చితంగా సభను మాత్రం నిర్వహించి తీరుతామని బీఆర్ఎస్ నేతలు చెప్తున్న పరిస్థితి ఉంది.